గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. నా పట్టు నా అభిమానము కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిరి పట్టణం నందు నా పట్టు నా అభిమాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో పట్టు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటామని, పట్టు రైతులు రీలర్ల యొక్క సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని, శాస్త్రవేత్తలు ల్యాబ్లో చేసిన పరిశోధనలు తీసుకున్న నిర్ణయాలు రైతు పంట పొలాల్లోకి రావాలని, అందుకోసం ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకొని రైతులు వ్యవసాయం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మడకసిర పట్టణం యాదవ కళ్యాణ మండపం నందు పట్టు పరిశ్రమ శాఖ వారు ఏర్పాటు చేసిన నా పట్టు నా అభిమానం కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బికే పార్థసారథి, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఉత్తమ పట్టు రైతులను సన్మానించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు నెలలో మడకసిరకు వచ్చినప్పుడు పట్టు రైతుల గురించి, రీలర్ల గురించి నెలకొన్న సమస్యలను వివరించడం జరిగిందని, ఈ తరుణంలో 2 పర్యాయాల ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి దగ్గర పట్టు రైతులు రీలర్లను కల్పించడం కూడా జరిగిందని, ఇందుకోసం ఈ నెల 18వ తేదీ నుంచి జరుగు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి పట్టు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తామని రైతులకు, రీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ స్కిల్ బోర్డు అధికారులు, ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్, మండల కన్వీనర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, అధిక సంఖ్యలో రైతులు, నాయకులు పాల్గొన్నారు. పట్టు రైతుగా మాట్లాడుతున్నారు, ఏదో ఎక్స్ఎమ్మెల్సీలో లేకపోతే ఇంకోటో కాకుండా పట్టు రైతుగా మాట్లాడుతున్నారు. ఈ పట్టు సమావేశం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారు. నేను కూడా గత 25 సంవత్సరాల క్రితం అప్పుడు అరుణ కుమార్ గారు రెడీగా ఉన్నారు. రేషన్ మేపినాడు సిపిఎఫ్ టెక్నాలజీ కూడా ఇంత లేదు ఆ రోజు. ఆ కాలంలో తట్లులోనే మేపేటువంటి వాడు, వరుస రోవర్స్లో విపరీతమైనటువంటి లేబర్ కావాల్సినటువంటి సంవిధానం. ఈరోజు టెక్నాలజీ డెవలప్ కావడంతో బాగా తగ్గిపోయింది లేబర్ ఇన్వాల్వ్మెంట్. షూట్ సిస్టమ్ రావడంతో మన శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు అందరూ షూట్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఇదంతా బాగా తగ్గిపోయింది లేబర్ ఇన్వాల్వ్మెంట్. మార్కెట్లో కూడా నేను హిందూపురం మార్కెట్లో రాత్రి నిద్ర చేసాము. మార్కెట్కి పోయినప్పుడు రామ్నగర్ మార్కెట్లో, సిడ్లఘట్లో, చింతామణిలో అన్ని మార్కెట్లో నేను నిద్ర చేసాను ఒక రైతుగా. చాలా ఆనందం, చాలా సంతోషం నిజంగా చెప్పాలంటే. ఒక కోట్ తయారు చేశారు, అది 40,000 మా శాలరీ ఎంత అని. కానీ ఏదో ఒక రోజు, నెలలో ఒక రోజు మార్కెటింగ్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడికి శాస్త్రవేత్తలు కూడా వచ్చారని చెప్పారు. మీ ల్యాబ్లో మీరు పరిశోధించే, మీరు తీసుకునే నిర్ణయాలు పంట పొలాల్లోకి రావాలి, రైతుల మెదళ్ళలోకి రావాలి. ఆ నిర్ణయాలు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర వరకు, పంట పొలాల వరకు వస్తాయో, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని రైతులు కూడా అవగాహనతో, ఒక మూర్ఖత్వంతో, అంటే రైతులు ఒక ఆలోచనతో పోయే విధానంతో కాకుండా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో, మీ ఆలోచన విధానంతో ఇంకా ఈ పట్టు పరిశ్రమని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, పట్టు రైతులకు కానీ రీలర్లకు కానీ వెన్ను తన్నుగా నిలిచిన ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ మీకు అండగా నిలబడిపోయే ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే నేను గట్టిగా చెప్పగలుగుతాను. త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మడకసిర నియోజకవర్గానికి రాబోతున్నారు కాబట్టి ప్రత్యేకించి మల్బారి రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంకా భవిష్యత్తులో మీకు కావలసినటువంటి ప్రభుత్వం నుంచి కావలసినటువంటి సహాయ సహకారాల గురించి కూడా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు మీకు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను.